ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో, నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతోని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.